అందరూ ప్రిపరేషన్‌లో లైక్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెల్ ఐ థింక్ సో. సో, ఒక అప్డేట్ ఏంటంటే దిస్ వీడియో ఈజ్ ఓన్లీ ఫర్ ఏపీ స్టూడెంట్స్. సో, మనకు ఆల్రెడీ మనం మార్నింగ్ నుంచి చూస్తున్నాం గదా! మనకేంటంటే మనకి ఆంధ్రప్రదేశ్ లైక్ ఏపీ ఈసెట్‌కి సిలబస్ అనేది అప్డేట్ అయింది. అంటే కొత్త సిలబస్ అనేది మనకు అఫీషియల్లీ మనకు రిలీజ్ అయింది. మార్నింగ్. సో, ఆ సిలబస్‌లో మనకు ఎంపీసీ ఏ టాపిక్స్ అంటే లైక్ యూనిట్స్ రిమూవ్ చేశారు. ఏ యూనిట్స్ ఉన్నాయి. ఇంకేమైనా యాడ్ ఆన్ అయిన టాపిక్స్ ఏమైనా ఉన్నాయా? వెయిటేజ్ ఏమైనా చేంజ్ అయిందా? అన్ని చాలామంది నాకు లైక్ డీఎం చేస్తున్నారు. సో, ఫర్ దెమ్ పీపుల్ దిస్ ఈస్ ద రైట్ వీడియో ఫర్ యూ గైస్. సో, ఏంటంటే లైక్ అంటే మనకు ఈ వీడియోలో నేను ఎంపీసీ ఏమైనా చేంజ్ అయినాయా, ఇంకేమైనా టాపిక్స్ ఏమైనా రిమూవ్ చేసినారా, వెయిటేజ్ ఏమైనా లైక్ చేంజ్ అయిందా, ఆర్ ఎల్స్ ఇంకేమైనా టాపిక్స్ యాడ్ ఆన్ అయ్యాయా, కొత్తగా ఏమైనా యాడ్ చేశారా అనేది చెప్తాను. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఈజ్ ఎంపీసీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చెప్తాను. అండ్ అగైన్ లైక్ 5 కోర్ బ్రాంచెస్ సిఎస్సి ఈసీఈ త్రిబుల్ సివిల్ మెకానికల్ బ్రాంచెస్ నేను ఈ వీడియోలో యాక్చువల్గా ఏ టాపిక్స్ రిమూవ్ చేశారు, ఏ టాపిక్స్ యాడ్ చేశారు, వాటి వెయిటేజ్ ఎంత అనేది క్లియర్గా నీట్గా ఫ్రమ్ స్క్రాచ్ చెప్తాను నేను మీకు ఈ వీడియోలో. సో అండ్ ఇంకా మీరేమైనా నేనేమైనా ఇంకా బ్రాంచెస్ మీకు లైక్ ఈ బ్రాంచ్ చెప్పక్క అంటే విల్ డిస్కస్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. సో మీరందరూ కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కెమిస్ట్రీ కంప్లీట్ చేశారనుకుంటున్నాను. సో హూఎవర్ స్టిల్ నాట్ ఎట్ కంప్లీటెడ్ యువర్ కెమిస్ట్రీ సిరీస్, జస్ట్ గో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ వీడియో, జస్ట్ గో దేర్ అండ్ వాచ్ దట్. ఓకే, కెమిస్ట్రీ ప్లేస్ ఏ లైక్ మేజర్ రోల్ మీ బ్రాంచ్ ర్యాంక్ అయినా ఇంటిగ్రేటర్ ర్యాంక్ అయినా స్కోర్ చేయడానికి అదొక మంచి ఛాన్స్. అండ్ ఆల్సో మీకు ఇంటిగ్రేటర్ ర్యాంక్ తక్కువ వస్తే ఆటోమేటిక్గా బ్రాంచ్ ర్యాంక్ కూడా తక్కువ వస్తాయి. ఐ ఆల్రెడీ సో మెనీ టైమ్స్ ఐ ఇన్ఫార్మ్డ్ యూ రైట్. సో ఎస్, కీప్ ఇట్ ఎ సైడ్. యా, విల్ డిస్కస్ అబౌట్ ద ఏపీ ఈసెట్ సిలబస్ అనమాట. సో చూద్దాం అసలు ఎందుకు చేంజ్ అంటే ఇంత ఏమేమి టాపిక్స్ చేంజ్ అయ్యాయని చూద్దాము. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనం ఎంపీసీ డిస్కస్ చేసుకుందాము. ఎంపీసీలో అంటే గైస్ ఇన్ఫార్మింగ్ యూ దాట్ ఈ వీడియోని మ్యాక్సిమం మెంబర్స్కి షేర్ చేయండి, ఆర్ ఎల్స్ ఇన్ఫర్మేషన్ని మ్యాక్సిమం మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఎవరైతే తెలియక లైక్ అదే ప్రీవియస్ ఉన్న టాపిక్స్నే ప్రిపేర్ కావద్దు, దే షుడ్ నో, దే షుడ్ గెట్ అవేర్నెస్ ఆన్ దీస్ థింగ్స్ రైట్. సో మీ ఫ్రెండ్స్ అయినా ఇంకే అంటే లైక్ సో మెనీ సమ్ పీపుల్ మైట్ దేర్ లైక్ దే ఆర్ నాట్ ఈవెన్ హ్యావింగ్ మొబైల్ ఫోన్స్ రైట్. సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, చెప్పండి, గైడెన్స్ లైక్ మీరు కొంచెం వాళ్ళని గైడ్ చేయండి. దే డోంట్ ఈవెన్ నో వాట్ ఈజ్ వాట్. సో చూసుకొని కొంచెం వాళ్ళని అంటే టాపిక్స్ రిమూవ్ చేసినారు, ఇది చదవాల్సిన అవసరం లేదు. రిమూవ్ చేసిన టాపిక్ ఓకే నువ్వు చదువుతావు, అది సిలబస్లో లేనిది ఎగ్జామ్లో రాకపోతే నీ చదివి నీ టైం వేస్ట్ కదా. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పటికీ స్టార్ట్ చేయని వాళ్ళు మీరు బెటర్ రా గైస్, అంటే లైక్ లక్కీ ఫెలోస్ రా మీరంతా. అండ్ ఇంకా అక్క నా ప్రిపరేషన్ అంతా అయిపోయింది అక్క, ఫిజిక్స్ అదంతా చదివేసినాక అట్లా అనుకున్న వాళ్ళు అయితే సాయిరామ్ సాయిరామ్ అట్లేం లేదులేండి గైస్. అంటే ఓకే చదివారు, హ్యాపెన్ ఈస్ హ్యాపెన్, నాట్ ఏ ప్రాబ్లం. సో ఈ వీడియోని అయితే చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు అక్క చెయ్యక్క అని. సో ఫర్ దెమ్ పీపుల్ ఓన్లీ ఐమ్ డూయింగ్. ఎస్, మనం డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు ఎంపీసీ మ్యాథ్స్లో ఏంటంటే మనకి 2025 సిలబస్లో మనకి ఉందన్నమాట. ఏంటి, ట్రిగ్నోమెట్రీ యూనిట్ ఉంది, అండ్ డిఫరెన్షియేషన్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, ఇంటిగ్రేషన్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో ఈ యూనిట్స్ అనేది ఉన్నాయన్నమాట. ఈ టాపిక్స్ అనేది 2025 సిలబస్ నుండి అంటే ప్రిపరేషన్ ఇంకా అంటే ఈసెట్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు ఇప్పటి సిలబస్ని బేస్ చేసుకొని తీసుకొనిరా. మీ దగ్గర లింక్స్ అక్క నాకు ఈ బ్రాంచ్ పర్టికులర్ ఈ సిలబస్ కావాలన్నా ఐమ్ హియర్ టు షేర్. సో జస్ట్ ఆస్క్ మీ, ఐమ్ ఆల్వేస్ హియర్. ఓకే. అండ్ ఇంకా స్టార్ట్ చేసినాం అక్క అంటే చూసుకోండి గైస్, ఈ యూనిట్లో ఇగో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ రిమూవ్ చేసినారు, ఈ థీరం అండ్ దీస్ అప్లికేషన్స్, అండ్ ఇగో ఇక్కడ యూలర్స్ థీరం రిమూవ్ చేశారు. డెరివేటివ్ ఆఫ్ ఏ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఫంక్షన్, ఆర్ఎంఎస్ మీన్ వాల్యూ ఆల్సో రిమూవ్ చేసినారు, ఏరియాస్, అప్లికేషన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ టు ఫైండ్ అవుట్ ఏరియాస్ అండర్ ప్లేన్ గౌస్.
చూడండి గైస్, వాల్యూమ్స్ అట్లా రిమూవ్ చేసినారు. కొన్ని టాపిక్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో కూడా చూడండి, బెర్నౌలీ ఈక్వేషన్ మెయిన్ అన్నీ రిమూవ్ చేసినారు కదా గైస్. రిమూవ్ చేసిన టాపిక్స్ చూసుకోండి. అండ్ మనకి ఇంకేమైనా యాడ్ అయిన, మనకి మ్యాథమెటిక్స్లో ఏమైనా టాపిక్స్ యాడ్ ఆన్ అయ్యాయా అంటే ఏం లేవు గైస్. మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ యూనిట్లో ఈ టాపిక్స్ అనేది రిమూవ్ చేయబడ్డాయి. మీకు ఈ యొక్క అక్క నాకు ఈ వీడియో, మీరు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా, నాకు ఈ రిమూవ్ టాపిక్స్ యొక్క ఈ పీడిఎఫ్ కావాలి అక్క అంటే ఐ విల్ షేర్ యూ గైస్. సో మన వాట్సాప్ గ్రూప్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, జాయిన్ అయిపోండి. కమ్యూనిటీలో అన్ని పోస్ట్ చేశాను. సో ఎస్, రిమూవ్ అయిపోయిన టాపిక్స్ చదవకండి రా, టైం వేస్ట్. మళ్ళీ ఎందుకురా టైం వేస్ట్ చేసుకుంటారు. సో ఏపీ సెట్ మ్యాథ్స్లో మనకి వెయిటేజ్ చూసుకుందాము. సో మనకు 25లో ఒక యూనిట్కి ఎంత ఉంది, 26సి అంటే ఏమైనా చేంజెస్ జరిగినా అనేది మ్యాటర్ కదా మనకి ఇక్కడ. సో చూడండి, అంతకుముందుకి మ్యాట్రిసెస్ అనేది మ్యాట్రిసెస్లోనే పార్షియల్ ఫ్రాక్షన్స్ ఉండే కదా ఏపీ వాళ్ళకి, బట్ ఇది అనేది సపరేట్ యూనిట్ లాగా చేసినారు. ఇప్పుడు చూడండి గైస్, పార్షియల్ ఫ్రాక్షన్ సపరేట్గా డివైడ్ అయింది. సో ఇక్కడ ఎక్కడ మేజర్గా చేంజ్ అయినాయి అంటే జస్ట్ ఇది ఒక్కటి, పార్షియల్ ఫ్రాక్షన్స్ అనేది ఒక చేంజ్ అయింది. వెయిటేజ్ దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద వెయిటేజ్. ఓకే, జస్ట్ సీ దిస్, రాసుకోండి గైస్. అండ్ కమింగ్ టు ఫిజిక్స్ గైస్, ఫిజిక్స్ చూసుకుంటే ఫిజిక్స్ అయితే మోస్ట్లీ ఎవరు ప్రిపేర్ కాదు. అంటే లైక్ ఎందుకులే ప్రిపేర్ అవ్వడము, చదివినా ఏం రావు అని అనుకుంటారా ఫిజిక్స్ గైస్. అసలు ఫిజిక్స్ అంటారా, అది ఎవరన్నా ఎంత ఈజీగా ఇచ్చిండు తెలుసా. మీ సిలబస్ అంత టాపిక్స్ అన్నీ రిమూవ్ చేసిండు. కొన్ని టాపిక్స్ ఉన్నాయి గైస్, సిలబస్ మాత్రం చాలా కన్సైజ్డ్గా, అంటే కొంచెమే ఉంది. బాగా చదువుకొని చెప్తున్నా, ఖచ్చితంగా ర్యాంక్ వస్తుంది. స్టేట్ ర్యాంక్స్ కూడా మీరు కొట్టచ్చు అనుకుంటే, మీరు అనుకుంటే. సో మనకి ఫిజిక్స్ నుండి ఏం టాపిక్స్ రిమూవ్ చేశారంటే 25 సిలబస్ నుండి యూనిట్ అండ్ డైమెన్షన్స్, అండ్ ఆల్సో దిస్ ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టర్స్, కైనమాటిక్స్ అండ్ ఫ్రిక్షన్స్, సింపుల్ హార్మోనిక్ మోషన్, ఈవెన్ థర్మోడైనమిక్స్ కూడా రిమూవ్ చేసినారా. ఇంకేముంది చెప్పండి రాళ్ళు. ఇవన్నీ రిమూవ్ చేసిన తర్వాత ఫిజిక్స్ హార్డ్ అని ఫీల్ అవుతారు కదా. సో ఎవరైతే చూస్తున్నారు కదా, అన్ని టాపిక్స్ అన్నీ పోతాయి. చూడండి గైస్, వెక్టర్స్ ఇది చూడండి, వెక్టర్స్ కూడా రిమూవ్ చేసినారు, ఫ్రిక్షన్ కూడా రిమూవ్ చేసారు. ఇంకేముంది ఎప్పురి కదా, ఇవన్నీ రిమూవ్ చేసినారు కదా. ఇంకేమైనా యాడ్ ఆన్ అయినా అంటే లేదు, టాపిక్స్ ఏం యాడ్ కాలేదు ఇంకా అందులో. సో చూసుకోండి అట్లా. సో మనకి ఫిజిక్స్లో వెయిటేజ్ కంపేర్ చేసుకుంటే మనకి ఇక్కడ చూడండి, ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టర్స్లో లాస్ట్ ఇయర్ మనకి 2 మార్క్స్ వచ్చింది, బట్ ఇప్పుడు 4 మార్క్స్ ఉంది. సో అండ్ అగైన్ కైనమాటిక్స్ నుండి 6 మార్క్స్. టాపిక్స్ రిమూవ్ చేసినారు కదా, సో ఇప్పుడు అప్డేటెడ్ కాబట్టి 2 మార్క్సే అలొకేట్ చేసినారు. వర్క్ పవర్ ఎనర్జీకి ఒక మార్క్ అనేది ఎక్కువ వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి, ఈ సింపుల్ హార్మోనిక్ మోషన్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఓన్లీ ఈ సింపుల్ హార్మోనిక్ మోషన్ అనే మొత్తం రిమూవ్ చేసినారు. రిమైనింగ్ పార్టే మనకి టోటల్ రిమైనింగ్ పార్ట్కే మనకి మార్క్స్ అనేది 5 మార్క్స్ అలొకేట్ చేసినారు గైస్. ఇక్కడ థర్మోడైనమిక్స్ అండ్ రిమూవ్ చేసినారు. ఓన్లీ హీట్ పార్ట్కే 5 మార్క్స్ అలొకేట్ చేశారు. ఫిజిక్స్కి 1 మార్క్ ఎక్స్ట్రా ఆడింది. సో చూసుకోండి గైస్, ఇట్లా వెయిటేజ్ చూసుకొని చదవండిరా, ఒక స్ట్రక్చర్డ్గా చదువుకోండి. డు నాట్ వేస్ట్ యువర్ టైం. అండ్ ఇది మళ్ళీ ఇది ఇవ్వలేదు కదా అంటే లైక్ మాకు తెలీదు కదా, ఇవి మళ్ళీ ఇదంటే ఏంటి అదంటే ఏంటి అనుకోకండి. క్లియర్గా ఉన్నాయి కదా ఇక్కడ, సిలబస్ చూసుకోండి ఏది ఉంది ఏది లేదు అని చూసుకొని బాగా ప్రిపేర్ కండి. ఇంకా కెమిస్ట్రీ అయితే అది ఏపీ సెట్కి నిజంగా, ఏపీ సెట్ ఎవరైతే రాస్తారో నిజంగా లక్కీ ఫెలోస్ అసలు. యాక్చువల్లీ ఏపీ సెట్లో టాపిక్స్ తక్కువనే ఉంటాయి కంపేర్డ్ టు టీజీ సెట్. సో దట్టు ఇంకా ఈ టాపిక్స్ సిలబస్ అప్డేట్ అయింది కదా, అబ్బా ఎంత ఈజీగా ఉంది తెలుసా అసలు. నాకు ఇప్పుడు ఈసారి రాయబుద్ధి అవుతుంది, అట్లుంది. రాసి ఇంకా మంచి ర్యాంక్ వస్తాయి కావచ్చు మేబీ. సో రిమూవ్ టాపిక్స్ ఫ్రమ్ 2025 సిలబస్ ఏంటంటే కెమికల్ బాండింగ్ రిమూవ్ చేసినారా. చూసుకోండి ఇక్కడ, ఈ ఎంజిఓ, హెచ్సిఎల్, కోవలెంట్ బాండ్ ఎక్స్ప్లెనేషన్ ఇవి రిమూవ్ చేసినారు. అండ్ యాసిడ్స్ అండ్ బేస్ ఇక్కడ చూడండి గైస్, ఈ యూనిట్స్ రిమూవ్ చేయలేదు. ఇందులో కొన్ని టాపిక్స్ చూసుకోండి, జస్ట్ సీ ద టాపిక్స్. అండ్ ఆల్సో యాసిడ్స్ అండ్ బేసెస్ యూనిట్లో ఉన్నే బ్రాంచ్ 3 థీరీస్ రా, అందులో 2 థీరీస్ ఓన్లీ. అర్రీహీనియస్ థియరీ ఒక్కటే ఉంది, ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినాను. అరీనియస్ థియరీ ఒక్కటే ఉంది, చూసుకోండి గైస్. అండ్ అగైన్ ఇది చూడండి, ఎలక్ట్రోకెమిస్ట్రీ అయితే మొత్తం రిమూవ్ చేసినారు, చూడండి కొంచెమే ఉంది. అండ్ ఆల్సో వాటర్ టెక్నాలజీ కూడా పర్మిటెడ్ ప్రాసెస్, క్వాలిటీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్, రిలేషన్ బిట్వీన్ యూనిట్స్ ఆఫ్ హార్డ్నెస్, మున్సిపల్ ట్రీట్మెంట్ కూడా రిమూవ్ చేసినారు. పాలిమర్స్
పాలిమర్స్ యూనిట్ కూడా చూసుకోండి గైస్, అంతా రిమూవ్ చేసినారు. సో ఫ్యూయల్స్, సో కంపేర్డ్ టు 2025 వెయిటేజ్, ఇక్కడ మీరు వెయిటేజ్ చూసుకుంటే ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ ఎలక్ట్రోకెమిస్ట్రీకి ఇక్కడ 4 మార్క్స్ ఇచ్చారు, బట్ మన ఇప్పుడు అప్డేటెడ్లో 3 ఇచ్చారు. అండ్ అగైన్ పాలిమర్స్కి 3 అప్పుడు అలాగే చేసినారు, ఇప్పుడు 4 ఎక్స్ట్రా, అంటే 1 మార్క్ ఎక్స్ట్రా యాడ్ అయింది అంతే. సిలబస్ మాత్రం చూసుకోండి గైస్. సో దీస్ ఆర్ రిలేటెడ్ టు ఎంపీసీ. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే సిఎస్సి వాళ్ళకే లైక్ అన్ని బ్రాంచెస్ కంపేర్ చేసుకుంటే సిఎస్సి వాళ్ళకే ఎక్కువ యాడ్ ఆన్ అయ్యాయి అన్నమాట టాపిక్స్. సో మీకు ఈ కంప్లీట్ యూనిట్ రిమూవ్ చేసినారంట. ఊప్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ త్రో C++ మొత్తం రిమూవ్ చేసినారంట. ఇంకేం టాపిక్స్ యాడ్ అయ్యాయి అంటే లైక్ బిగ్ డేటా అండ్ క్లౌడ్ కంప్యూటింగ్, ఆండ్రాయిడ్ ప్రోగ్రామింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, పైథాన్ ప్రోగ్రామింగ్, ఇవి యాడెడ్. ఇది చూడండి, కంప్యూటర్ నెట్వర్క్స్ అనే యూనిట్లో ఉంది కదా, అందులో యాడ్ చేసినారంట. సో చూసుకోండి గైస్, బాగా చూసుకొని ప్రిపేర్ కండి వాట్ ఈస్ వాట్ అని. సో కమింగ్ టు వెయిటేజ్, ఇక చూడండి డిజిటల్ ఎలక్ట్రానిక్స్కి, సిఎస్సికి గైస్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్కి మనకి అప్పుడు 8 మార్క్స్ ఉండే, ఇప్పుడు 6 మార్క్స్. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి 8 మార్క్స్ ఉండే, ఇప్పుడు 6 మార్క్స్. అప్పుడు సిఓఎం లైక్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ మైక్రో ప్రాసెసర్కి 12 మార్క్స్ ఉండే గైస్, ఇప్పుడు ఓన్లీ 8 మార్క్స్, అంటే 4 మార్క్స్ రిమూవ్ చేసినారు. చూడండి గైస్, డేటా స్ట్రక్చర్స్లో చూడండి, సి సేమ్ మార్క్స్ ఉన్నాయి. కంప్యూటర్ నెట్వర్క్స్లో హాఫ్ మార్క్స్ రిమూవ్ చేసినారు గైస్. చూడండి, ఆపరేటింగ్ సిస్టమ్స్లో 2 మార్క్స్ పోయినాయి. డిఎంబిఎస్ డిబిఎంఎస్లో 10 మార్క్స్ ఉంటే 2 మార్క్స్ రిమూవ్ చేసినారు, 8 మార్క్స్ ఇచ్చిర్రు. సో ఈ యూనిట్ అనేది ఇది చూడండి, ఈ లైక్ సబ్జెక్ట్ అనేది రిమూవ్ చేసిర్రు. ఊప్స్రో సి అనేది రిమూవ్ చేసినారు. సో చూసుకొని ప్రిపేర్ కండి. జావా ప్రోగ్రామింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్, వెబ్ టెక్నాలజీస్ ఆల్సో, అండ్ వీటన్నిటికీ మార్క్స్ యాడ్ ఆన్ అయ్యాయి. సో దీస్ ఆర్ ద వెయిటేజ్ అన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ సిఎస్సి. సో మీరు ఇప్పుడు ఈసీకి చూసుకోండి, ఈసీకి సర్క్యూట్ థియరీలో ఏపీ సెట్కే మళ్ళీ చెప్తున్నాను, ఈ టాపిక్స్ అనేది రిమూవ్ చేసినారు. ఈఎంఐలో ఈ టాపిక్స్ రిమూవ్ చేసినారు. చూసుకోండి గైస్ ఈ టాపిక్స్ అన్నీ. ఆర్ఎల్స్ మీకు ఈ పీడిఎఫ్ కావాలన్నా ఐఎమ్ హియర్ టు సెండ్ ఆల్ ద టైమ్. కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తున్నా, జాయిన్ ఇన్ దాట్. అండ్ ఆల్సో ఇండస్ట్రియల్ పవర్ ఎలక్ట్రానిక్స్లో చూడండి గైస్, ఓపెన్ లూప్ అండ్ క్లోజ్డ్ లూప్ సిస్టమ్స్ అనేది రిమూవ్ చేసినారు. అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్లో ఈ టర్న్స్ స్టైల్, ఈ యాంటెనాస్ గురించి రిమూవ్ చేసినారు. మైక్రో కంట్రోలర్స్ అండ్ మైక్రో ప్రాసెసర్లో మనకు 8086 ఆర్కిటెక్చర్, దాని యొక్క ఇన్స్ట్రక్షన్ సెట్ అండ్ దాని యొక్క ఫీచర్స్ ఆఫ్ పెంటియం అండ్ ఇట్స్ పెంటియం మైక్రో ప్రాసెసర్ కూడా డిలీట్ చేసినారు గైస్. చూసుకోండి. ఇంకేమైనా టాపిక్స్ యాడ్ ఆన్ అయినాయి అక్క ఈసీలో అంటే, no new topics or subjects or any major topics are not introduced in this 2026 syllabus. There is nothing change in EC syllabus. Just some topics are reduced, that's it. They are like more like fellows. అండ్ గైస్ ఇక్కడ ఈ సిలబస్ వెయిటేజ్ చూసుకుంటే, ఇక్కడ సర్క్యూట్ థియరీకి 10 మార్క్స్ ఉండే కదా, ఇప్పుడు వర్త్ 4 మార్క్స్ ఎక్కువ యాడ్ చేశారు. అండ్ ఆల్సో మిగతా మార్క్స్ అన్నీ సేమ్ ఎక్సెప్ట్ దిస్ మైక్రో ప్రాసెసర్కి అప్పుడు 12 మార్క్స్ ఉండే, 4 మార్క్స్ రిమూవ్ చేసి 8 మార్క్స్కి అలొకేట్ చేసినారు గైస్. దెర్ ఈస్ నో మచ్ డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బ్రాంచ్. సో గైస్ ఇప్పుడు మనకి త్రిబ్లీ చూసుకుంటే, సో ఏమేమి టాపిక్స్ రిమూవ్ చేసినారంటే యూజెటీ గైస్, యూజెటీ క్యారెక్టరిస్టిక్స్, యూజెటీ ఉండే కదా, అది రిమూవ్ చేసినారు. ఆప్టోకప్లర్ రిమూవ్ చేసినారు. ఏడి అనలాగ్ టు డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్స్ డిలీట్ చేసినారు. అండ్ ఆల్సో సైక్లో కన్వర్టర్స్ ఫ్రమ్ పవర్ ఎలక్ట్రానిక్స్ రిమూవ్ చేసినారు. అండ్ ఆల్సో ఫెరిఫెరల్ ఐసీస్ అండర్ మైక్రో కంట్రోలర్స్. దీస్ ఆర్ ద రిమూవ్ టాపిక్స్ ఇన్ త్రిబ్లీ బ్రాంచ్ ఏపీ ఈసెట్. అండ్ ఇంకేమైనా టాపిక్స్ యాడ్ ఆన్ అయినాయి అక్క, ఇంకేమైనా టాపిక్స్ కొత్తగా ఉన్నాయా అక్క చదువుకోనికి ఇట్లా పడేసినారా అంటే, ఇక్కడ చూడండి ఈ టాపిక్స్, హియర్ ఈజ్ అ లీస్ట్. సో ఈ టాపిక్స్ అనేది ఈ ఎలక్ట్రానిక్ వెహికల్ టెక్నాలజీ అనేది న్యూ యూనిట్ అంట గాయస్, చూసుకోండి. సో వెయిటేజ్ ఏం చేంజ్ అయిందంటే, ఇక్కడ ఏసీ మెషిన్స్కి అంతమందికి 12 ఉంది, ఇప్పుడు 14 మార్క్స్, 2 మార్క్స్ ఎక్స్ట్రా యాడ్ ఆన్ అయ్యాయి. ఎలక్ట్రిక్ ఇక్కడ చూడండి, ట్రాక్షన్కి ఇక్కడ 8 మార్క్స్ ఉండే, అందులో హాఫ్ మార్క్స్ వేసినారు ఇప్పుడు. అండ్ అగైన్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, బేసిక్ ఎలక్ట్రానిక్స్ రెండింటికి అప్పుడు 11 ఉండే, ఇప్పుడు
3 మార్క్స్ ఎక్కువ యాడ్ చేసినారు. అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ నుండి మైక్రో కంట్రోలర్స్ నుండి ఒక మార్క్ తీసేసినారు. ఈ ఈవీ టెక్నాలజీకి ఒక 4 మార్క్స్ సబ్జెక్ట్ అనేది కొత్తగా యాడ్ అయింది. దిస్ ఈజ్ అబౌట్ త్రిబుల్ ఈ బ్రాంచ్. సో మీరు ఇక్కడ చూసుకుంటే సివిల్ ఇంజనీరింగ్కి ఏపీలో ఏం టాపిక్స్ రిమూవ్ అయ్యానంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చిన టాపిక్స్ అన్నీ 2025 సిలబస్లో ఉన్నాయి, అన్నీ ఇవన్నీ రిమూవ్ చేసినారు గైస్. సీ దీస్ ఆల్ ఆర్ రిమూవ్డ్ ఇన్ సివిల్ సిలబస్ ఫ్రమ్ 25. ఇంకేమైనా యాడ్ ఆన్ అయినాయి అంటే సివిల్ వాళ్ళకి దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద మీట్ గుడ్ థింగ్ అనమాట. చూడండి గైస్, ఏం టాపిక్స్ అనేవి కొత్తగా యాడ్ కాలేదు. దెర్ ఇస్ నో అడిషనల్ న్యూ టాపిక్స్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2017. అండ్ కమింగ్ టు వెయిటేజ్, మనకి వెయిటేజ్ ఎంత ఉందంటే ఇక చూడండి, ఏమంతగా నో మచ్ డిఫరెన్స్ రైట్, జస్ట్ టాపిక్స్ రిమూవ్ చేసినారు అంతే. దట్స్ వాట్ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది. అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ చూసుకుంటే గైస్ ఇక్కడ కొన్ని టాపిక్స్ మాత్రమే వీళ్ళకి రిమూవ్ అయ్యాయి. అండ్ ఒక యూనిట్ అనేది కొత్త యూనిట్ ఎలక్ట్రానిక్ వెహికల్ టెక్నాలజీ ఈవీ టెక్నాలజీ అనేది వీళ్ళకి యాడ్ అయింది. దిస్ ఆల్సో దే ఫర్ త్రిబ్లీ ఆల్సో. సో చూసుకోండి గైస్, ఈ ఒక్క ఈవీ యూనిట్ అనేది యాడ్ అయింది. సో ఇది అనేది మనకి వెయిటేజ్ అన్నమాట. సో గైస్ ఇక్కడ ఏంటంటే వెయిటేజ్ 2026 అఫీషియల్గా ఏం రిలీజ్ కాలేదు, బట్ ఫాలో దిస్ అప్ టు దెన్ ఫాలో దిస్. ఓకే, యా గైస్, దిస్ ఈస్ అబౌట్ అవర్ వాట్సాప్ our official syllabus discussion. If you have any further more doubts or you guys need any clarifications, let me know. Here I am always to explain everything related to ESET. So మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి గైస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫర్దర్ డౌట్స్ యూ జస్ట్ ఆస్క్ మీ. ఓకే, బాయ్ గైస్.